ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు 183 గజాల్లో కట్టిన ఒక 2 బీహెచ్కే హౌస్ అయితే చూపించిపోతున్నాను. ఫుల్ ఫర్నిష్డ్ వర్క్‌తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హౌస్ అనేది. అయితే ఈ హౌస్ వచ్చేసరికి 14 ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది. 14 సంవత్సరాల ఓల్డ్ హౌస్ ఇది. టోటల్ లోపలన్నీ కూడా రిమూవ్ చేసేసి కొత్తగా మొత్తం అంతా కూడా రెనోవేట్ చేశారు. సో ఈ హౌస్ అనేది ఎక్కడుంది, ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు, ఇలా అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా ప్రైమ్ లొకేషన్‌లో హౌస్ అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే పూర్తి వరకు చూడండి. వీడియో అనేది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది 40 అడుగులు వెడల్పు ఉంటుంది, 41 అడుగు పొడవైతే ఉంటుంది. టోటల్గా 183 గజాలు వస్తుందని చెప్పాను కదా, అంటే 3.7 సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఇది సౌత్ సైడ్ ఫ్రెండ్స్. ఇది ఒక 6-10 వెడల్పు అయితే వదిలేశారు ప్లేస్ అనేది. అండ్ మెటల్ ల్యాండింగ్ చూసుకున్నట్లయితే కనుక ఈ పక్కన ఇచ్చేసారు చూడండి, ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ కార్నర్లోని. కింద స్టోరేజ్ రూమ్ కూడా వస్తుంది ఒకటి మెటల్ ల్యాండింగ్ కింద. ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక 10-9 ప్లేస్ అయితే వదిలేశారు. సింపుల్గా మనం ఒక 2 కార్స్ పెట్టుకోవచ్చు, అంత ఫ్రీగా అయితే ఉంటుంది. అండ్ గ్యాస్ పైప్ లైన్ కూడా ముందుగానే ఇచ్చేసారు. చుట్టూరు అన్నీ కూడా హౌసెసే ఫ్రెండ్స్. ఇవి చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది హౌస్ అనేది. మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్. ఇది ఒకసారి తీసుకుని వెళ్దాం పదండి లోపలికి. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు. అండ్ స్ట్రైట్గా ఇదంతా కూడా హాలే. ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇది 8x23 సైజులు అయితే ఉంటుంది. సీలింగ్ వచ్చేసరికి జిప్సమ్ అండ్ పీవీసీ రెండు కూడా రావడం జరిగింది ఇందులోని. 2 బెడ్రూమ్స్ వస్తున్నాయి. 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక వాల్ పేపర్ ఇచ్చారు చూడండి. సీనర్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది. సో ఇదంతా కూడా స్టోరేజ్ స్పేసే. అండ్ ఎదురుగా మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది. ఇది వాల్ పేపర్. ఇది పెయింటింగ్లా మీకు కనపడచ్చు. టోటల్ మొత్తం వాల్ పేపరే. స్విచెస్ అన్నీ కూడా జిఎం ఇచ్చారు. హౌస్ బాగుంది ఫ్రెండ్స్. ఇది మంచి లొకేషన్లో అయితే ఉంది. సో ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ రాయుడుపాలెం దగ్గరలో శ్రీనివాస్ నగర్ అయితే ఉంటుంది. ఆ శ్రీనివాస్ నగర్లోనే ఈ హౌస్ అయితే ఉండడం జరిగింది. మన ఎస్ఆర్ఎంటీ మాల్కి కానీ, లేదంటే అచ్చంపేట జంక్షన్కి, సర్పవరంకి, రామనీపేట మార్కెట్కి, ఇలా ప్రతి దానికి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఈ హౌస్ అనేది. సో మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఈ బెడ్రూమ్లో మనం చూసుకున్నట్టయితే వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ మనకి 3 డోర్స్ విండోస్ అయితే ఇచ్చేసారు. అండ్ సీలింగ్ కూడా బాగుంది. జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు. అండ్ మనకి కోవలైటింగ్ రావడం జరిగింది ఇందులోని. కలర్స్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ మొత్తం అంతా కూడా లైట్ బీచ్ కలర్ అయితే తీసుకున్నారు. ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇది వార్డ్రోబ్. ఇది ఇక్కడ మనం చూస్తుంది వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఇది బాత్రూమ్ ఇక్కడ మీరు చూస్తుంది. ఇది ఈ బాత్రూమ్కి ఇచ్చిన డోర్స్ అయితే రిమూవ్ చేసేస్తామన్నారు, అంటే తీసేస్తామన్నారు. కొత్త డోర్స్ అయితే ఇస్తామన్నారు. డబ్ల్యూపీసీ డోర్స్ అయితే ఇస్తారు. ఇది 4x6.5 సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది కమోడ్స్, ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు. అండ్ దీనికి వార్డ్రోబ్ ఇచ్చారు కదా, ఒకసారి అది కూడా చూపిస్తాను చూసుకోండి. సో గ్లాసీ ఫినిషింగ్. ఇది లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బల్లలు అయితే ఇచ్చేసారు. సో ప్రస్తుతానికి మన దగ్గర అయితే ఈ ఒక్క హౌసే ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. చాలామంది అడుగుతున్నారు ఈ ఏరియాలో హౌసెస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో పాత హౌసే వీళ్ళు తీసుకుని టోటల్ రెనోవేట్ చేసి ఇలా అమ్ముతున్నారు ఈ హౌస్ అనేది. సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాను కదా, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది. ఇది క్రాకరీ మాదిరిగా తీసుకున్నారు. అండ్ ఆ పక్కన చూసారు, ఈ క్రాకరీ యూనిట్ ఉంది చూసారు కదా, దీని పక్కన చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ ఇచ్చేసారు. అండ్ ఈ ఫ్రంట్ ప్లేస్ ఉంది చూసారు, ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే. ఇక్కడ మీరు చూస్తుంది 9x6 సైజులో ఉంటుంది. 2 విండోస్ అయితే వచ్చేసాయి ఇక్కడ. ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం ఇచ్చేసారు. అండ్ టీవీ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి లావర్స్ అయితే వచ్చేసాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ యూజ్ చేశారు. స్టోన్ టైప్ ఉంది. ఇందులో టీ పట్టి కూడా ఇచ్చేసారు చూడండి, గోల్డ్ టీ పట్టి అనేది. అండ్ కింద అంతా కూడా డ్రాస్ అయితే వచ్చేసాయి. సౌత్ ఈస్ట్ కార్నర్లో మనకి కిచెన్ అయితే తీసుకున్నారు. ఆగ్నేయ మూలన అయితే వచ్చింది. అండ్ ఈ ఎంట్రన్స్లో చూసారా, లెఫ్ట్ సైడ్ ఒక చిన్న వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అది కూడా రిమూవ్ చేసేస్తారు, కొత్త వాష్ బేసిన్ అయితే ఇస్తారు. లోపల కిచెన్లో కూడా షింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఫ్రంట్ అంతా కూడా డిజైన్ చేంజ్ చేశారు.
ప్లానింగ్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోని. ప్లానింగ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ప్లానింగ్ కూడా చూసుకోండి, లాస్ట్లో చూపిస్తాను. టాప్లో మనకి ఎల్ షేప్ సన్ షేడ్ అయితే ఇచ్చేసారు. ఇది చిన్నది పూజా మందిర్ అయితే వచ్చింది. ఇది 13.5 x 6 సైజులు అయితే ఉంటుంది కిచెన్ మొత్తం అంతాని. విండోస్ కూడా పెద్దవి ఇచ్చారు చూడండి, వెంటిలేషన్ కూడా బాగుంది. టాప్లో అంతా కూడా స్పేసే. ఇది వాల్ యూనిట్, ఇది క్లోజ్ చేసేద్దాము. అండ్ కింద బాస్కెట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, ప్రతి కామెంట్ కూడా చూస్తున్నాము. మేము కూడా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు అడిగిన సిటీస్ నుంచి హౌసెస్ పెట్టడానికి. సో మంచి మంచి హౌసెస్ వస్తే కనుక తప్పకుండా పెడతాం మన ఛానల్లోని. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా రన్ చేస్తున్నాం మనం. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా హౌసెస్ అయితే పెడుతున్నాము రెగ్యులర్గాని, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది. 13 అడుగులు పొడవు ఉంటుంది, కాకపోతే వెడల్పు వచ్చేసరికి 9 అడుగులు అయితే ఉంటుంది. వెంటిలేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇందులోని. చుట్టూరు ప్లేస్ కూడా బాగానే వదిలేరు. మనకి ఇది ఓల్డ్ మోడల్ ప్యాటర్న్ కాబట్టి వెంటిలేషన్ కూడా ప్రాపర్గా అయితే వస్తుంది రూమ్స్లోకి. బట్ రూమ్స్ అయితే పెద్దగానే ఇచ్చారు వీళ్ళు. సో ఇలా లోపల రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది వార్డ్రోబ్, అది బాత్రూమ్. అది ఇంకా డోర్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్, అది ఒక్క వరకే పెండింగ్లో ఉంది. దీంట్లో కూడా డోర్ పెట్టేస్తారు. సో చూసుకున్నారు కదా, లోపల ఈ విధంగా అయితే ఉంది మొత్తం అంతాని. ఇది కూడా అంతే 6 x 4 సైజ్ బాత్రూమ్ ఇది. సో చూస్తున్నారు కదా 40 x 41 సౌత్ ఫేసింగ్ ఇల్లు. టోటల్గా 183 గజాల్లో కట్టారు. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. సో ప్రైస్ అయితే మాత్రం ఇలా టోటల్ మొత్తం అంతా కూడా 75 lakhs చెప్తున్నారు, 75 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు. సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కాల్ చేయండి. డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాం చూడండి. అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అది. ఇదంతా పార్కింగ్ ఏరియానే. సింపుల్గా ఒక 2 కార్స్ పెట్టుకోవచ్చు, బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నది మోటార్ రూమ్ మాదిరిగా అయితే ఇచ్చేసారు. అవుట్ సైడ్ కామన్ టాయిలెట్. బ్యాక్ సైడ్ కూడా ఇంకొక 1 feet ప్లేస్ అయితే వదిలేశారు, వెస్ట్ సైడ్ కూడాని. పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. అండ్ ప్లానింగ్ ఇస్తాను కదా, ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్. ఇది 40 x 41 సౌత్ ఫేసింగ్ ప్లానింగ్. దీనికి 2 గేట్లు అయితే ఉంటాయి. ఒకటి మనం నార్మల్గా మనం వెళ్ళడానికి, ఇంకొకటి కార్ పార్కింగ్ గురించి. సో స్టార్టింగ్ మనం ఇలా లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము, అదే హాల్లోకి అయితే వచ్చేస్తాము. సో హాల్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ అంటే మనకి సౌత్కి ఈస్ట్కి కార్నర్లో కిచెన్ అయితే తీసుకున్నారు. సో డైనింగ్ ఏరియా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా అన్నీ కూడా వచ్చేసాయి. సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోండి. అవుట్ సైడ్ వాష్ ఏరియా, కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చేసాయి ఇందులోని. పక్క వాస్తుపరంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అంతాని. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది. అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో కూడా పక్క వాస్తుపరంగా ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ నెంబర్ అనేది వీడియో కింద పెట్టాము. సో బడ్జెట్ రేంజ్లో ఎవరికైనా ప్లాన్స్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక 30 feet రోడ్ అయితే ఇస్తున్నారు. చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెస్ ఫ్రెండ్స్, మనకి మొత్తం అంతా కూడా బాగా డెవలప్ అయిపోయిన ఏరియా ఇది. అండ్ ఇది చూపించలేదు కదా మీకు, ఇది చిన్నది బాత్రూమ్ టైప్లో అనుకున్నాను నేను కూడా స్టార్టింగ్. కాకపోతే ఇక్కడ వాస్తుపరంగా బాత్రూమ్ కూడా ఇవ్వకూడదు, అందుకే స్టోర్ రూమ్ టైప్లో చేసేసారు ఇది. ఏదైనా వాడలేని వస్తువులు అట్లాంటివి అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి డోర్ కూడా ఫిట్ చేశారు. పదండి పైకి అయితే వెళ్దాం మనం. సో చుట్టుపక్కల స్కూల్స్కి కానీ, మార్కెట్స్కి కానీ, మాల్స్కి కానీ ఇలా దేనికైనా కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది హౌస్ అనేది. 3.7 cents ఫ్రెండ్స్. ఇది 14 years అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. రీసెంట్గానే టోటల్ మొత్తం లోపల ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి టోటల్ రెనోవేట్ చేశారు. అండ్ వాటర్ ట్యాంక్ కూడా మనకి సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. పైప్స్ మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్సే. అండ్ ఫ్రంట్ 30 feet రోడ్డు. సో డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి నేనైతే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీది ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా కూడా మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు.
మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.